రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్ల నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అంటారు? రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక రకమైన వాతం అన్నమాట. వాతాల్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అలాంటిదే రుమాటైడ్ ఆర్థరైటిస్ ఒక రకమైన వాతం. రుమాటైడ్ ఆర్థరైటిస్ డిఫరెంట్ ఎలా ఉంటుంది వేరే ఆర్థరైటిస్తో చూసుకుంటే, ఇది వాపులు రావడం జరుగుతుంది ఇందులో అన్నమాట. వాపుల మూలన మీకు జాయింట్ పెయిన్స్ ఒకవేళ వస్తున్నాయి అంటే దట్ ఈస్ రుమాటైడ్ ఆర్థరైటిస్. అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీ పవరే, మన రోగ నిరోధక శక్తి బై మిస్టేకల్లీ మన కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండ్ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. వాపులు రావడం జరుగుతుంది ఇందులో. అండ్ ఈ వాతం ఒకవేళ ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము అండ్ రీజన్స్ ఏముంటాయి దీని వెనుక అన్నట్లు చూసుకుంటే, ఈ వ్యాధి చూడండి యూజువల్లీ మనకు మిడిల్ ఏజెస్లో కనబడడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆఫ్టర్ 30s వీ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. దాని తర్వాత ఫీమేల్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ ఫెమిలియల్ హిస్టరీ ఉంది అంటే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అనేది ఉంది. అండ్ ఒకవైపు ఫెమిలియల్ హిస్టరీ ఉంది, ఇంకొక వైపు మీరు స్మోకింగ్ చేస్తున్నారు ఆర్ఎల్స్ మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మీకు వచ్చే ఛాన్సెస్, అవకాశాలు అనేది చాలా ఎక్కువ అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం అండ్ సరిగ్గా నిద్ర లేకపోవడం. సో ఇది లైఫ్ స్టైల్లో మార్పు వల్ల కూడా, జీవనశైలిలో చాలా మార్పుల వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అబౌట్ రుమాటైడ్ ఆర్థరైటిస్. ఓకే సార్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఒకవేళ స్టార్టింగ్లోనే గుర్తిస్తే ట్రీట్ చేయడం అనేది కుదురుతుందా? ఒకవేళ అంటే ట్రీట్ చేయడం కుదిరేటట్టయితే ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు చూడండి, రుమాటైడ్ ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఎలా గుర్తించుకోవాలి అంటే, ఈ ఆర్థరైటిస్ మనకు చిన్న జాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీలో చిన్న జాయింట్స్ ఏమున్నాయి? మన ఫింగర్లో ఉన్న జాయింట్స్, ఇవి చాలా చిన్న జాయింట్స్. సో ఈ జాయింట్స్లో ఇనీషియల్ డేస్లో మీకు నొప్పి రావడం జరుగుతుంది. అది కూడా కంటిన్యూ నొప్పి ఉండదు మీకు. ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్లో మీకు నొప్పి రావడం జరుగుతుంది. పొద్దున లేచినప్పుడు, నిద్ర నుంచి లేచినప్పుడు కొంచెం ఈ చేతులు అనేది ఇలా చేయడానికి మనకు పెయిన్ అనిపించడం జరుగుతుంది. అండ్ స్టిఫ్నెస్ అంటే టైట్ అనిపిస్తాయి అన్నమాట ఇవి. సో యాజ్ డే ప్రోగ్రెస్ అంటే ఒక 1 hour 2 hours అయిందనుకోండి, మెల్లమెల్లగా పూర్తిగా తక్కువైపోవడం జరుగుతాయి. 2 hours తర్వాత అస్సలు ప్రాబ్లం ఉందా లేదా అన్నట్లు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎవరికైనా ఒకవేళ ఉంది, మార్నింగ్ టైంలోనే నొప్పి ఉంటుంది, యాజ్ డే పాసెస్ తక్కువ అనిపిస్తుంది అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ రుమాటైడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే మీకు స్టార్ట్ అయిపోయింది అన్నట్లు అర్థం అన్నమాట. ఇది స్టార్టింగ్ డేస్లో ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్లగా ఇది పెరుగుతూ వస్తుంది అన్నమాట. పెరగడం అంటే మార్నింగ్ కాకుండా రెగ్యులర్ బేసిస్ మీద మీకు నొప్పి అనేది అనుభవిస్తారనమాట మీరు. అండ్ ఇది ఏదైనా పట్టుకోవాలి అంటే కూడా మనకు శక్తి అనేది తక్కువ పడడం జరుగుతూ ఉంటుంది. కొంచెం దీనికి ప్రెస్ చేస్తే కూడా మీకు నొప్పి అనిపించడం జరుగుతూ ఉంటుంది. లేదంటే కొంతమందికి రెగ్యులర్ ఉండకుండా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రం, లేదంటే నిద్ర లేకపోతే ఈ ప్రాబ్లం అనిపించడం, అలా కొంతమందికి ఉండడం జరుగుతుంది. ఇది ఇంకా కొంచెం వ్యాధి పెరుగుతాయి. ఇంకా ఈ స్టేజ్లో కూడా మనం నార్మలే ఉంది, ఏదో కాల్షియం తక్కువై ఉంటుంది అని కాల్షియం మందులు లేదంటే పెయిన్ కిల్లర్స్ మాత్రమే యూజ్ చేసినాం అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు కాన్స్టాంట్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు విజిబుల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అన్నమాట. అంటే వాపులు వీ కెన్ సీ విత్ యువర్ ఓన్ ఐస్, వాపులు అనేటివి కనబడుతూ ఉంటుంది. స్పెషల్లీ ఈ జాయింట్స్ అన్నమాట, వాపులు అనేది రావడం జరుగుతుంది. పూర్తిగా ఇలా మీరు దీనికి ఫ్రిస్ట్ అనేది ఇలా చేయలేకపోతారు, ఫిస్ట్ పూర్తిగా. అండ్ దీంతో సహా
మీకు జాయింట్ టచ్ చేస్తే కొంచెం వామ్ అనిపిస్తుంటుంది, అంటే కొంచెం వేడిగా అనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మీరు జాయింట్ టచ్ చేస్తే అక్కడ వేడి ఉంటుంది, సైడ్లో నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ వేడి కూడా ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, కొంచెం టెండర్నెస్ కూడా ఉంటుంది. టెండర్నెస్ అంటే టచ్ చేసినా కూడా నొప్పి వస్తుంది అంటే దానికి టెండర్నెస్ అంటాము. టెండర్నెస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మెల్లగా ఇంకా కొంచెం పెరిగిపోయి ఏమవుతుందంటే మన వ్రిస్ట్లో రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వ్రిస్ట్లో వచ్చినప్పుడు ఇనీషియల్ డేస్లో మీరు ఈజీలీ ఇలా మూవ్ చేయగలుగుతారు, కానీ నెక్స్ట్ ఇంకా కొంచెం పెరిగినప్పుడు ఇది బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. మీరు ఇంతే దీనికి మూమెంట్ ఇవ్వగలుగుతారనమాట. పూర్తిగా ఇలా మీరు చేయలేకపోతారు, ఎందుకంటే లోపల మొత్తం వాపులు వచ్చేసి టైట్ అయిపోతుంది అనమాట జాయింట్. అండ్ దాంతో సహా ఇక్కడ మీకు వాపు కూడా కనబడుతుంటుంది, బయట నుంచి కూడా వాపులు కనబడుతూ ఉంటాయి. అండ్ టచ్ చేసినా కూడా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు స్టార్టింగ్ డేస్లో ఇవన్నీ లక్షణాలు కనబడతాయి అన్నమాట. ఇక్కడే మనం డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్టులు చేసుకొని మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇది ఇంకా పెరిగి ఇంకా లక్షణాలు వేరే వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు చూడండి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది ఒక డీజనరేటివ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. రుమాటైడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ అంటే వాపులు వల్ల వచ్చే నొప్పులకి మనం రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అదే డీజనరేషన్ అంటే అరుగుదల వల్ల వచ్చే నొప్పులకి మనం ఆస్టియో ఆర్థరైటిస్ చెప్తాము. ఇప్పుడు వరకు మనం ఏం చూసినాము, రుమాటైడ్ ఆర్థరైటిస్ చిన్న జాయింట్స్లో వస్తుంది అని చెప్పినాము. అదే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ పెద్ద జాయింట్స్లో రావడం జరుగుతుంది. అది కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్, పెద్ద జాయింట్స్ అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్. ఏ జాయింట్ మీద ఎక్కువ బరువు పడుతుంది, ఏ జాయింట్ ఎక్కువగా యూజ్ అవుతుంది, ఆ జాయింట్లో మనకు అరుగుదల రావడం జరుగుతుంది. ఆ అరుగుదల వల్ల వస్తున్న నొప్పికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో ఆ నొప్పి ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఎక్కువగా చూస్తాము అంటే మనకు మోకాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఇప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40s 50s దాటినాం అనుకోండి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే మెడ నొప్పి అండ్ నడుము నొప్పి 60 years మీరు దాటారనుకోండి 80% జనాలకు మెడ నొప్పి నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకు డీజనరేషన్ వల్ల రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే కీళ్ళు ఇక్కడ ఉన్న వర్టిబ్రాస్, కీళ్ళు అంటాము, ఆ వర్టిబ్రాస్ అరిగిపోయి కొంచెం డిస్క్ సమస్యలు అనేది ఏర్పడడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో బికాజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. ఇలా మనం ఆర్థరైటిస్కి ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అన్నట్లు చెప్పుకోవచ్చు. ఎవరికైనా రావచ్చు ఏజ్ ఎక్కువ ఉందంటే. రుమాటైడ్ ఆర్థరైటిస్ ఎవరికైనా రావచ్చు, కానీ వాళ్ళకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదైనా ఉంటే వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకు థైరాయిడ్ కూడా ఉంటుంది, డయాబెటీస్ కూడా ఉంటుంది, వేరే సోరియాసిస్ లాంటి వ్యాధులు కూడా ఉంటాయి. సో ఆ వ్యాధులు ఉన్నప్పుడు ఇంకా ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా కింద పడ్డారు, మీకు దెబ్బలు తగిలినాయి, మీకు యాక్సిడెంట్ అయింది, మనకు మోకాల దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానీ మీ టెండాన్స్ వియర్ అండ్ టియర్ అయింది, టెండాన్స్లో స్ప్రెయిన్ వచ్చింది, లేదంటే అక్కడ ఫ్రాక్చర్ ఏమైనా జరిగింది, దాని తర్వాత నుంచి ఇది మెల్లగా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా మనం ఇనీషియల్ ఎలా పట్టుకోవాలి, ఇది చాలా ఎక్కువైన తర్వాతనే జనాలకు తెలుస్తుంది, అప్పుడే ఎంఆర్ఐ కానీ ఎక్స్రే చేయించుకుంటాము. ఇనీషియల్లో ఎలా తెలుసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు మీరు నడుస్తున్నారనుకోండి, నార్మల్ నడుస్తే ఏం కాదు, కూర్చొని లేస్తున్నప్పుడు కూడా మీకు ఏం కాదు. కానీ మీరు దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ టైంలో మెల్లగా నొప్పులు అనేది రావడం జరుగుతుంది. లేదంటే మెట్లు ఎక్కుతున్నారనుకోండి, ఆ టైంలో మీకు నొప్పులు రావడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ అ సైన్ కి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడే మొదలవుతుంది అన్నట్లు అర్థం. ఇక్కడ మన దగ్గర చాయిస్ ఉంటుంది. ఇక్కడ మనం డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ మెడిసిన్స్ అవసరం ఉండదు. కానీ దీనికి మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇది మెల్లగా పెరుగుతూ మీకు
పూర్తిగా మధ్యలో ఉన్న జాయింట్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ గుర్జు పదార్థం అంటాం దానికి. సో ఆ కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోవడం జరుగుతుంది అనమాట. ఆ కార్టిలేజ్ అరిగిందా పొడిచినట్టు నొప్పి రావడం, కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, కొంచెం కూడా నడవడానికి ఇబ్బంది అనిపించడం, అలాంటి లక్షణాలు అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్, అంటే ఒక్కసారి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పైబడిన వాళ్ళలో వస్తుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో వస్తుందా లేదా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారా? మ్యాక్సిమం జనాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పిన 60 దాటిన తర్వాత 80% జనాలలో మనం సర్వైకల్ కానీ లుంబార్ ఏరియాస్లో అరుగుదల ఉంటుంది. అలాగే మోకాల్లో కూడా అండ్ వేరే ఇతర వేట్ బేరింగ్ జాయింట్స్ మీద కూడా మ్యాక్సిమం జనాలకు రావడం జరుగుతుంది. దీని నుంచి మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. ఎలా కాపాడుకోవాలి అంటే ఒక ఏజ్ అయిన తర్వాత రెగ్యులర్ బేసిస్లో మీరు మీ టెస్టులు అనేది చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు ఏదైనా లోపాలు వచ్చినాయి, ఆ లోపాల మూలన కూడా ఈ ప్రాబ్లం అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. సో కొంచెమే కనపడింది లోపం, ఇమీడియట్లీ దానికి మనం డైట్ పరంగా కానీ లేదంటే మెడిసిన్స్, దానికి వైటమిన్స్ మెడిసిన్స్ తీసుకున్నాము అనుకోండి, మినరల్స్ విటమిన్స్ తీసుకున్నాము, సో ఇది ఇంకా ఫర్దర్ అనేది కంటిన్యూ అవ్వదు. అలాగే లోపాలు ఉన్నాయి చాలా సంవత్సరాలకు ఉందంటే మెల్లమెల్లగా అరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో సహా ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత మంచిది. చాలా ఎక్కువ నడుస్తే మనకు మోకాలు అరిగిపోతాయి అన్నట్లు అట్లా ఏమీ ఉండదు. మీరు నడవడమే చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఒకవేళ మీకు ప్రాబ్లం వచ్చేసింది, గ్రేడ్స్ పెరిగిపోయినాయి, అప్పుడు మీరు రెగ్యులర్ బేసిస్ మీద నడవడం కానీ అట్లా మంచిది కాదు. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, మీరు మంచిగా నడుస్తే, మీరు యాక్టివ్గా ఉంటే అండ్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నారు అండ్ రెగ్యులర్ బేసిస్ మీద టెస్ట్లు చేసుకొని ఆ లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలకి తగ్గించుకోవడానికి మందులు కానీ డైట్ అనేది పాటిస్తే దీనికి డెఫినెట్లీ మనం రాకుండా ప్రికాషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆడవాళ్ళలో అంటే మెనోపాజ్ ఫేజ్లో ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన కండిషన్స్లో వాళ్ళల్లో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి చూస్తుంటాం. సో వాళ్ళల్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఫీమేల్స్లో కంపారిటివ్లీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్. ఫీమేల్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా మనకు ఫీమేల్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాము. సో దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మీకు రావచ్చు అండ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ ఛాన్సెస్ చాలా పెరిగిపోతుంది అనమాట. సో దేర్ ఆర్ ఛాన్సెస్, ఫీమేల్కి మేల్కి కంపేర్ చేస్తే లేడీస్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ రుమాటైడ్ ఆర్థరైటిస్ డిసీజ్ అనమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు మల్లేష్ గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం సార్తో చెప్పండి. హలో మల్లేష్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? చెప్పండి, ఏం ప్రాబ్లం ఉంది? ఏం లేదు మేడం, ఏం లేదు సార్. మేము అగ్రికల్చర్ వర్కప్ చేస్తుంటాం సార్. ఓకే. అయితే మాకు ఈ మామూలుగా కీళ్ళ నొప్పులు అనేది కొంచెం ఈ మోకాళ్ళు కానీ అప్పుడప్పుడు బాగా నొస్తున్నాయి సార్. ఓకే. మా భార్యకు కూడా ఆ విధంగా నేను వస్తున్నాయి, మాకు కూడా అట్లనే. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి. అయితే మేము అప్పుడప్పుడు కళ్ళు తాగుతాము, దాని వల్ల నా ఏంటి అని. మీ వయసు ఎంత ఉంటుందండి? 43 సార్. 43 ఉంటుంది. సరే సరే చెప్తానండి. 40 తర్వాత ఈ నొప్పులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామందిలో. సో ఇది దేనివల్ల మీకు రావచ్చు అంటే మీకు కొంచెం డెఫిషియన్సీస్ వల్ల రావచ్చండి. డెఫిషియన్సీస్ అంటే ఒకసారి మీరు కాల్షియం టెస్ట్ అనేది చేయించుకోండి అండ్ వైటమిన్ డి టెస్ట్ కూడా మీరు చేయించండి. సో ఇందులో కొంచెం లోపం ఉన్నప్పుడు కూడా మనకు నొప్పులు అనేది కనబడతాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ప్రతి మోకాల నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ కాదు. ఎందుకంటే మనకు కీళ్లలో నొప్పులు ఉంటున్నాయి అంటే దానికి మనం ఆర్థరాలజియా వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు మీరేం చెప్పారు, మీరు పొలంలో పని చేస్తారు అన్నట్లు చెప్పారు అండ్ రెగ్యులర్ బేసిస్ మీద ఉండట్లా మీకు నొప్పి. సో ఇక్కడ ఏముండొచ్చు అంటే పొలంలో ఎక్కువ పని చేసిన తర్వాత మీకు కొంచెం నొప్పి రావచ్చు. సో దీనికి ఆర్థరాలజియా అంటాము. ఎక్కువ పని వల్ల వచ్చే నొప్పి, అది రోజు ఉండదు, ఒక వారం 2 వారాల వరకు ఉండి
పూర్తిగా మళ్ళీ తక్కువైపోతుంది. కానీ ఒకవేళ మీకు రోజు ఉంటుంది అండ్ పని చేసినా చేయకపోయినా మీకు నడవడానికి ఇబ్బంది అవుతుంది అంటే అది అరుగుదల వల్ల రావడం జరుగుతుంది అన్నట్లు అర్థం. సో మీరు టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని ఎక్సర్సైజ్ కూడా మేము చూపిస్తామన్నమాట. మోకాళ్ళకి మంచి కండరాళ్ళు గట్టిగా అవ్వాలి, లోపల ఉన్న టెండాన్స్ లిగమెంట్స్ కూడా గట్టిగా ఉండాలి అన్నట్లు ఎక్సర్సైజ్ కూడా చూపిస్తాము, కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము. తక్కువ అయిపోతుంది పూర్తిగా. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు విజిట్ అవుతే ఈ ప్రాబ్లం పూర్తిగా సెట్ అయ్యేటట్లు చూద్దామన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు చీరాల నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. గుంటూరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే, 1 year కాడి నుంచి మందులు వాడుతా ఉన్నాము. ఇప్పుడు 1 year అయింది. ఏ వ్యాధి కోసం వాడుతున్నారండి మీరు? మెడ నొప్పి, మెడకాడి నుంచి కుడిపోతూ నొప్పి సార్, తర్వాత మోకాలు నొప్పి, పిక్కల నొప్పి. ఓకే, అక్కడికి వాడుతున్నాం సార్. సంవత్సరం నుంచి వాడుతున్నాము. 18,000 తీసుకున్నారు సంవత్సరానికి. అది వాడాము, ఇప్పుడు దాకా వాడాము సంవత్సరం వాడుతున్నాము, కానీ ఇంతవరకు తగ్గలేదు సార్. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే మనకు మెడిసిన్స్ అని ఏ ప్రాబ్లం ఉన్నా మెడిసిన్స్ విత్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. మెడిసిన్స్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేనేజ్మెంట్లో ఒకవైపు మనం మందులు వాడుతున్నాము, ఇంకొక వైపు మనం చెయ్యకున్న పని అనేది చేస్తున్నాము, లేదంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం తింటున్నాము. ఇప్పుడు మోకాళ్ళలో నొప్పి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అదే మనకు డిస్క్ సమస్య, మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నప్పుడు డిస్క్ సమస్యలు అంటాము. అందులో కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ అక్కడ రావచ్చు. సో ఇది పెట్టుకొని మనం నాన్ వెజెస్ ఒకవేళ తిన్నామనుకోండి, ఆ నాన్ వెజెస్ మూలన ఈ వ్యాధి పూర్తిగా తక్కువ అవ్వదు. సో ఇది మనకి ఏం చేస్తుందంటే మన డిసీజ్కి మెయింటైనింగ్ కాజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. మెయింటైనింగ్ కాజ్ అంటే డిసీజ్కి తక్కువ కాకుండా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఏంటి, మనకు నాన్ వెజెస్ ఎక్కువ తీసుకోవడం, షుగర్ ఐటమ్ ఎక్కువగా తీసుకోవడం, ఇది కూడా ఇన్ఫ్లమేషన్కి చాలా పెంచుతుంది అన్నమాట. అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఐటమ్స్ మనం ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అనేది తీసుకోవడం, అండ్ ప్రాపర్ రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు మెడ నొప్పి అన్నారు మీరు, మెడ నొప్పి ఉన్నప్పుడు మెడ కాలర్ మనం వేసుకున్నామా లేదా? ఒకవేళ మనం కాలర్ వేసుకోలేదనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, చాలామంది కొంచెం సిగ్గుతో వేసుకోరు. బెల్ట్ పెట్టుకోండి అంటే నడుము బెల్ట్ పెట్టుకోరు, ఎందుకంటే సిగ్గు బయట వెళ్ళాలంటే. సో దాని నుంచి ఏమవుతుంది, మందులు ఇస్తూ ఉంటాము కానీ కంటిన్యూ కంప్రెషన్ పడుతూ ఉంటుంది కదా దాని మీద. సో కంప్రెషన్ పడుతూ ఉంటే మంచిగా అవ్వడం కొంచెం కష్టమైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మేనేజ్మెంట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, దీనికి కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నథింగ్ టు వరీ అండి. మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే మన దగ్గర రీసెర్చ్ టీం కూడా మా దగ్గర ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ డాక్టర్కి చెప్పండి, మీ కేసు అనేది రీసెర్చ్ టీం మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అని చెప్పండి. నెలలో 2 monthsలో ఒక్కసారి ప్రతి బ్రాంచ్లో రీసెర్చ్ టీం మెంబర్స్ వెళ్తారు. అప్పుడు మీ కేసు వాళ్ళకి చూపిస్తే ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వచ్చేటట్లు మనం చూడొచ్చు అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ఓకే సార్, కట్ అయినట్టుంది. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో అంటే ఒక్కసారి వస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవి కంట్రోల్ అవ్వవు అంటారు. మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో కంట్రోల్ అవుతుందా, అసలు అవ్వదంటారు? యూజువలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది దీస్ ఆర్ ఇన్క్యూరబుల్స్ అని చెప్తూ ఉంటారు. కానీ హోమియోపతితో చాలా మంచిగా మనం దానికి మేనేజ్ చేయవచ్చు, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు సోరియాసిస్ అంటే ఒక చర్మ వ్యాధి, ఫ్లేక్స్ పొట్టు పడుతూ ఉంటుంది. సో ఇది కూడా ఇన్క్యూరబుల్, వాడినన్ని రోజులు మంచిగా ఉంటుంది, చాలామంది అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు. కానీ హోమియోపతిలో పర్సనల్లీ నేను చాలామందికి ట్రీట్మెంట్ ఇచ్చిన పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలాగే రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు కొంచెం టైం పడుతుంది. నో డౌట్ రుమాటెడ్ ఆర్థరైటిస్లో ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో టైం పడుతుంది కానీ పూర్తిగా అది సెట్ అవుతుంది. ఎందుకంటే సిఆర్పి లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, యాంటీ సిసిపి లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అగైన్ ద పేషెంట్ ఈజ్ నాట్ అవేర్ వాట్ టు టేక్ అండ్ వాట్ నాట్ టు టేక్. సో అది కూడా మీకు పెంచుతూ ఉంటుంది అన్నమాట. సడన్లీ మనం ఫిష్ తినమని చెప్తూ ఉంటాం, నాన్ వెజ్ తినొచ్చు సార్ అని అడుగుతారు. ఎస్ అండి, మీరు ఫిష్ తినొచ్చు.
సో సడన్లీ వాళ్ళు ఒక రోజు మటన్ కానీ బీఫ్ కానీ అలా మెల్లగా తినేస్తారు. సో దీని నుంచి ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది. మనం 1 month నుంచి కష్టపడి ఒక మెడిసిన్ ఇచ్చి తక్కువ చేసి ఉంటాము, ఒక రోజులో వెంటనే ట్రిగర్ అవుతుంది. సో ఇలా ఈ మేనేజ్మెంట్ కూడా మనకు అవసరం ఉంటుంది. అండ్ హోమియోపతిలో రుమాటైడ్ ఆర్థరైటిస్ చాలా కేసెస్ అనేది క్యూర్ అయినాయి. పర్సనల్లీ నేను కూడా చాలా కేసెస్ క్యూర్ చేసిన. దేర్ ఈజ్ అ క్యూర్ ఇన్ హోమియోపతి అనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సమత గారు హనుమకొండ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ ప్రాబ్లం సార్తో చెప్పండి. చెప్పండమ్మా. సార్ నాకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది సార్. నేను టాబ్లెట్స్ వాడుతున్నా. ఓకే. అయితే నాకు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చెస్ట్ పెయిన్ వస్తుంది. నాకు చాలా చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ టాబ్లెట్స్ వేసుకోవాలా సార్ వద్దా? ఓకే, చెప్తారమ్మా. ఇప్పుడు చూడండి, రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో HCQS అని మెడిసిన్స్ అనేది ఇస్తారనమాట. సో ఆ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకేసారి ఆ మెడిసిన్స్ మనం బంద్ చేయరాదు. ఒకవేళ బంద్ చేస్తే వ్యాధి విపరీతంగా పెరిగిపోతుంది. సో మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, కానీ ఆ చెస్ట్ పెయిన్ ఈ మందుల వల్లనే వస్తుంది అన్నట్లు మనకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే చెస్ట్ పెయిన్ చాలా రీజన్స్ మూలన రావడం జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏముంటుంది? యాసిడిటీ ఉంటుంది. కొంచెం ఇండైజెషన్ అయితే కూడా చెస్ట్ పెయిన్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఎంజైనా వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి, ఈ చెస్ట్ పెయిన్ దేని వల్ల వస్తుంది. రెండోది ఏంటంటే, ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంటే అది మనకు వేరే బాడీ గ్లాండ్స్ మీద కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణంగా మన నరాలకు కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం హార్ట్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా కావచ్చు. కాబట్టి మీరు ఇవన్నీ తెలియకుండా సడన్లీ మానేసినారనుకోండి, ప్రాబ్లం పెరుగుతుంది. సో బెటర్ మీ డాక్టర్కి ఫస్ట్ విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఇలా కంప్లైంట్స్ అవుతుందంటే పూర్తిగా టెస్టులు చేయించి దేనివల్ల వస్తుంది దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఒకవేళ ఈ మందులు వాడితే కొంచెం అనిపిస్తుందంటే మందులు చేంజ్ చేసి ఇస్తారు, బంద్ చేయడానికి ఉండదమ్మా. అయినా అంతకు మంచిది ఒకసారి మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, మేము అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకే సార్, అంటే విగరస్గా వర్కౌట్స్ లాంటివి చేసే వాళ్ళల్లో ఆర్థరైటిస్ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ వస్తే అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వస్తుందంటారు? సో విగరస్ ఎక్సర్సైజెస్ మూలన చాలా తక్కువ మందికి ఆర్థరైటిస్ వస్తుంది. అది కూడా మనకు విగరస్ ఎక్సర్సైజెస్ మూలన స్ప్రెయిన్ అయింది అండ్ దానికి మేనేజ్ కరెక్ట్గా చెయ్యలేదు అంటే మీకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, వేరే ఆర్థరైటిస్ కాదు. అండ్ ఒక్కసారి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది అండ్ మీ ఏజ్ కూడా చాలా ఎక్కువ లేదు, ఎక్సర్సైజ్ అంటే ఆల్మోస్ట్ మీరు 30sలో ఉంటారనుకోండి. సో ఈ ఏజ్లో ఈజీలీ దీనికి మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్ప్రెయిన్ మాత్రమే అయి ఉంటుంది, దాని నుంచి నొప్పి ఉంటుంది, స్లైట్ ఆస్టియోఫైట్స్ కనబడుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఈజీలీ వీ కెన్ మేనేజ్ విత్ ద మెడిసిన్స్. కొంచెం రెస్ట్ ఇందులో అవసరం ఉంటుంది, ఎక్సర్సైజ్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవసరం ఉంటుంది, మెడిసిన్స్ అవసరం ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా అంటే ఆర్థరైటిస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలంటారు? ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అన్ని వ్యాధుల్లో చాలా ఇంపార్టెంట్. ఈ ప్రస్తుతానికి మన జీవన శైలి ఎలా నడుస్తుందంటే ఆల్మోస్ట్ అన్ని వ్యాధులు మనకు వచ్చేటట్టు ఉన్నాయి. అందులో రుమాటైడ్ ఆర్థరైటిస్ కూడా ఒకటి. సో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ మనం మైండ్లో పెట్టుకోవాలి, సైక్రేడియన్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. సైక్రేడియన్ సైకిల్ని మెయింటైన్ చేయాలి. వాట్ ఈజ్ సైక్రేడియన్ సైకిల్? ఇప్పుడు మన బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, దాని పేరు మెలటోనిన్. ఇదేం చేస్తుంది? ఎంత ఎక్కువ మెలటోనిన్ రిలీజ్ అవుతే అంత ప్రశాంతంగా మనం నిద్రపోతాము. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నైట్ టైంలో రిలీజ్ అవుతుంది, పొద్దున రిలీజ్ అవ్వదు. సో మనం ఏం చేస్తున్నాము? రాత్రిపూట మేలుకుంటున్నాము అండ్ పొద్దున వండుకుంటున్నాము. సో దీని నుంచి డిస్టర్బెన్సెస్ బాడీలో రావడం జరుగుతుంది. దాంతో సహా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ లేదు. చలో పోయి ఒకవైపు స్ట్రెస్ ఉంది, మేనేజ్ కూడా చేస్తున్నాము, ఏదో యోగా మూలన ఫిజికల్ ఎక్సర్సైజెస్ మూలన మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అన్నట్లు కూడా లేదు, ఓన్లీ స్ట్రెస్ ఎక్కువ ఉంది.
దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనకు లేవు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉంది, మ్యాక్సిమం జనాలు అనేది ఒబేస్ అయిపోయారు. అండ్ ఒబేస్లో కూడా మళ్ళీ సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ మోస్ట్ కామన్ థింగ్. సెంట్రల్ ఒబేసిటీ అంటే మనం కాళ్ళ నార్మల్ ఉంటుంది అండ్ చెస్ట్ నార్మల్ ఉంటుంది కానీ పొట్ట వచ్చి ఉంటుంది. సో సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్. సో ఒబేస్ ఉన్న వాళ్ళు అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ నౌ ఏ డేస్. సో దీని మూలన కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యకుండా టైంకి పండుకోవాలి, టైంకి లేవాలి. అండ్ దీంతో సహా మనకు లైఫ్ స్టైల్లో తిండి కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ ఫుడ్స్ అని మనం తింటున్నాము. సో ఎలా ఉంటాయో ఏముంటుందో, ప్రిజర్వేటివ్స్ ఆర్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్స్. ఆ ప్రిజర్వేటివ్స్ మూలన కూడా చాలా వ్యాధులు మనకు రావడం జరుగుతుంది. సో స్టే హెల్దీ అంటే నేచురల్లీ తినాలి. నేచర్ ఏం చెప్పింది, ఎప్పుడు సూర్యోదయం అవుతుంది అప్పుడు లేవ్వాలని చెప్పింది. దాని తర్వాత ఏం తినమని చెప్పింది, మనకు భూమి నుంచి ఏం వస్తుంది అది తినాలి మనం. సో అందులో ఫ్రూట్స్ ఉంటాయి, అందులో వెజిటేబుల్స్ ఉంటుంది, అందులో ధాన్యాలు ఉంటాయి. ఇవి మనం తింటే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ ఉంటుంది, ఏ వ్యాధులు రాకుండా హెల్దీగా మనం బతకొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఇనామ్ యూ గారు. అండి.